నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. ప్రస్తుతమున్న గజిబిజి జీవితంలో ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత కొరకు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. యావత్ దేశవ్యాప్తంగా ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలో ఖ్యాతి గడించిన కంచి కామకోటి పీఠం చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ పీఠం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పంచభూత స్థలాలలో ఒకటిగా పేరుగాంచిన ఈ పీఠం తమిళనాడులోని ప్రసిద్ధ క్షేత్రం కంచిలో ఉంది. తాజాగా ఈ పీఠానికి కొత్త ఉత్తరాధికారి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎవరు? అసలు ఈ పీఠాన్ని ఎవరు స్థాపించారు? పీఠం విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కంచి కామకోటి పీఠాన్ని పూర్వం ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారు. తమిళనాడులోని కాంచీపురం నగరంలో ఉన్న ఈ మఠం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటిదని పురావస్తు ఆధారాల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, ఈ మఠం గోడలపై శిలాశాసన ఆధారాల ద్వారా ఇది నిరూపితం అవుతుంది. మొదట్లో ఈ మఠం కుంభకోణంలో ఉండేది. అయితే పూర్వం హైదర్ అలీ సైన్యం ఈ ప్రాంతంలో కవాతు నిర్వహించినప్పుడు, అంటే సుమారు 18వ శతాబ్దంలో ఈ మఠాన్ని కాంచీపురానికి తరలించారు. ఆదిశంకరాచార్యుల వారి భక్తులతో పాటు సాధారణ భక్తులు కూడా ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో అక్కడికి వెళ్లి ప్రశాంతతను పొందుతారు. శంకర భగవత్పాదుల వారు ధర్మాన్ని పరిరక్షించేందుకు గాను దేశమంతటా పర్యటించి 4 ప్రధాన పీఠాలను స్థాపించారు. అందులో కంచి కామకోటి పీఠం కూడా ఒకటి. ఇది కామాక్షి అమ్మవారి ఆలయానికి సమీపంలో ఉంది. ఈ పీఠం ఆ అమ్మవారి కృపతో ధ్యాన యోగానికి, ఆధ్యాత్మిక సాధనకు కేంద్రంగా విరాజిల్లుతోంది. మరోవైపు ఈ పీఠాన్ని శారదా పీఠమని కూడా పిలుస్తారు. అంతేకాదు, కంచి కామకోటి పీఠం సనాతన ధర్మాన్నే కాకుండా వేదాలు, ఉపనిషత్తులు, భక్తి సాంప్రదాయాలను వ్యాప్తి చేయడంలో ఎంతగానో కృషి చేస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఈ పీఠం భారతీయ సాంస్కృతిక వారసత్వంలో ఆధ్యాత్మిక కాంతిరేఖగా నిలుస్తోందని చెప్పుకోవచ్చు. ప్రముఖ హిందూ మఠాలలో ఒకటిగా పేరుగాంచిన కంచి కామకోటి పీఠాన్ని ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారు. ఆయన సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు విశేష కృషి చేశారు. అద్వైత వేదాంతం గురించి విస్తృత ప్రచారం చేసిన ఆయన ప్రజలకు ధర్మ మార్గాన్ని చూపించారు. కాగా ఈ పీఠానికి 70 మంది శంకరాచార్యుల యొక్క అవిచ్ఛిన్న గురు పరంపర ఉంది. కంచి కామకోటి పీఠం గురు పరంపరలో శంకర భగవత్పాదుల వారు, తర్వాత సురేశ్వరాచార్య, మహాదేవేంద్ర సరస్వతి, చంద్రశేఖరేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి వంటి ప్రముఖులు ఉన్నారు. కాగా 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మహాసమాధి అయ్యారు. ఆ సమయంలో ఉత్తరాధికారిగా ఉన్న విజయేంద్ర సరస్వతి 70వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయనే పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. తాజాగా ఏపీకి చెందిన దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ ద్రావిడ్ కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా సన్యాస దీక్షను స్వీకరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కంచి పీఠంలో ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి సన్యాస దీక్ష ప్రసాదించారు. 1998లో జన్మించిన ఆయన చిన్నతనంలోనే వేద విద్యను అభ్యసించారు. అలాగే శబ్దమంజరి, సమాస కుసుమావళి, ధాతు రూపావళితో పాటు పలు సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేశారు. తరువాత 12 ఏళ్ల పాటు ఋగ్వేద సంహిత, ఉపనిషత్తులు, ఐతరేయ బ్రాహ్మణీయం నేర్చుకున్న గణేశ శర్మ మంత్ర ఉచ్చారణలో ప్రావీణ్యం పొందారు. అలాగే అరసవెల్లి సూర్యనారాయణ ఆలయంలో రత్నాకర్ భట్ కుమారుడు శ్రీనివాస శర్మ గారి మార్గదర్శకత్వంలోనే వేద గ్రంథాల్లో శిక్షణ పొందిన ఆయన
తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సేవలందించారు. భారతదేశం ఆధ్యాత్మిక పునర్జీవనానికి బలమైన పునాదులు వేసిన కంచి కామకోటి పీఠం శాంతియుతమైన సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ప్రజలకు ధర్మ మార్గాలను బోధిస్తోంది. వేద పాఠశాలలు, గ్రంథ ప్రచురణ మరియు ఆధ్యాత్మిక శిక్షణలతో ప్రజల అభ్యుదయానికి ఎంతగానో కృషి చేస్తోంది. అంతేకాదు, కంచి కామకోటి పీఠం ఆధ్యాత్మిక సేవా సంస్థగా మారింది. ఈ పీఠం విద్య, వైద్యం, ఆహారం, దానం వంటి పలు రకాల సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.